ప్రతిసారి ఒకేలాగా కాకుండా కొత్తగా. హాయ్, వెల్కమ్ టు అమ్మ వంటిల్లు. ఈరోజు స్పెషల్ గోంగూర పలావ్. కొత్త రెసిపీ. 1 కేజీ బియ్యం నానబెట్టుకున్న మామూలు రైస్, కొంచెం గోంగూర, ఒక 3 కట్ల గోంగూర తీసుకున్నాం. ఈ 2 గంటల బియ్యం నానబెట్టేసుకున్నాం. ఇవాళ స్పెషల్ ఏంటంటే ఈ పూట గోంగూర పలావ్. 3 కట్ల గోంగూర తీసుకుని ఇందులోనే గోంగూర, పుదీనా, కరివేపాకు ఉండింది. ఆలు గరం మసాలా, 2 పెద్ద ఉల్లిపాయలు, 2 టమాటాలు, 4 పచ్చిమిరకాయలు తీసుకున్నాను. నెయ్యి, బీన్స్ గింజలతో గోంగూర పలావ్. 1 కేజీ బియ్యం కదా, నేను 100 గ్రాముల ఆయిల్ తీసుకుంటున్నా. కింది కదా 2 బిర్యానీ ఆకులు, అన్నీ కలిపి వేసేస్తాను. ఇప్పుడు ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిరకాయ ఇవి కూడా కలిపి వేసేస్తాను. అట్లా ఎగుతూ ఉంటాగా ముక్క జాజికాయ, శొంఠి వేసేస్తాను. స్పూనున్నర అల్లం వెల్లిపాయ పేస్ట్. ఈ గింజలు 3/4 కేజీ వాటర్ తీసి ఇందులో గోంగూర, పుదీనా, కొత్తిమీర అన్నీ కలిపి ఉండదు. రుచికి సరిపడు. ఇది బాగా మగ్గిన తర్వాత ఆయిల్ పైకి తేలితే పచ్చివాసన పోయినట్టు పూర్తిగా నీళ్ళు వడకట్టుకొని ఇవి ఇది చెమ్మారేదాకా ఇట్లా కొద్దిగా. ఇప్పుడు సరిపడా వాటర్ పోసుకున్నాను కదా 3/4 కేజీ. ఇప్పుడు అవి ఇందులో పోసారు. వాటర్ కాగబెట్టుకోకుండా ఎసర ఎప్పుడూ పోసుకోకూడదు. ఇది ఒకటి తిప్పితే తేలిగ్గా తిరిగిందా ఎసర సరిపోయినట్లు లెక్క. 1/2 స్పూను సాల్ట్. దీన్ని బాగా ఇలా చిల్ల కొట్టుకోవాలి. కొంచెం జీలకర్ర కలిపేసుకోవాలి. ఉల్లి పచ్చడి తాలింపు లేదన్నట్టు. తాలింపు వేస్తే అది రైతా అవుతుంది కానీ ఉల్లి పచ్చడి అవ్వదు. గోంగూర పలావ్ ఎలా ఉందో చూడల్లో వస్తుంది. ఫ్రిడ్జ్లో పెట్టాను కదా, గడ్డగట్టుకొని సిమ్లో 10 నిమిషాలు ఆగితే రెడీ అయిపోద్ది. మూత వేసుకుందాం.